హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుడ్ అమ్మాయి. ఇక్కడ మా పిల్లలు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రేపు వినాయక చవితి. మేమైతే ముందు రోజు పూజ సామానం కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము. ఫుల్ వర్షం, ఇంకేం తీసుకోకుండా వచ్చేసాము. సో నేను పిల్లలు అయితే వెళ్ళాము. ఇక్కడ మా వారు వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ పండగ రోజు. సో ఇక్కడ మేమైతే నేను ఇంటి దగ్గర ముగ్గు అది వేసుకుని, వర్షం పడింది కదా మార్నింగ్ వినాయక చవితి రోజు, ఇంకా లేట్గా చేసామన్నీ. సో వెళ్ళొచ్చేసాము. మా షాపింగ్ మొత్తం అయిపోయింది. పూజా సామానం, వినాయకుడు అన్నీ తీసేసుకుని వచ్చాము. ఇక్కడ నేను పాలవెల్లయి కడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు పైన టైటిల్ చూసి ఉంటారు, మా ఇంటి గణపయ్య పూజ. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఇంట్లో ఎలా చేసుకున్నాం ఏంటనేది. నేను డీటెయిల్గా పెడుతున్నాను. వీడియోలు ఎంత అనిపిస్తే కొంచెం స్పీడ్ పెట్టుకుని చూడండి, అంతేగాని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూడండి మేము ఎలా చేసాం ఏంటి అనేది. నేను చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ మా పాప ఆడుకుంటూ వచ్చింది మళ్ళీ నా దగ్గరికి. మీరు ఎలా చేస్తారు ఏంటి? మ్యాక్సిమం వినాయక చవితి అనేసరికి జెంట్సే చేస్తారు ఇంట్లో. సో ఇక్కడ మా వారికి ఇవన్నీ తెలీదు. ఎప్పుడూ మ్యాక్సిమం ఒక్కోసారి ఒక్కో చోట ఉంటారు. సో ఎప్పుడూ అందుకే నేనే చేస్తాను అన్నీ, మా మ్యారేజ్ అయిన కాడ నుంచి. అండ్ ఇక్కడ నేను వినాయకుడి బొమ్మ పెట్టా కదా, అది మాకు గిఫ్ట్ వచ్చింది. సో ఓన్లీ వినాయక చవితికే పెడతానమాట, ఎందుకంటే అది ఏమన్నా బ్రేక్ అయిద్దామని భయం. సో నా భయం నిజమైపోయింది. నేను వెంటనే లోపల పెట్టలా, సో అందుకనే అది బ్రేక్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఒలుస్తున్నాను పప్పర్ పనసకాయ. మా వారికైతే ఇచ్చాను, ఇది లోటస్ లాగా ఎలాగో ఓలుస్తారు తీయని. సో ఆయనకి రాలేదు. నేను ఒక 4-5 డైలాగులు వదిలేసి నేనే తీసుకున్నాను. బట్ అక్కడ నేను పొడిచింది ఏం లేదు, నాకు రాలేదు. అలా పెట్టేశాను. నాకు ఆయన డైలాగులు వేశారు, ఓహో ఇలా తీయాలా అలా తీయాలా అని. సో ఇదేనా అని చెప్పి. అండ్ ఇక్కడ నేను అన్నీ చేస్తుంటే తను నాకు అన్నీ అందిస్తున్నారనమాట. అంటే వాటర్లో వాష్ చేసి లోపలికి తేవాలి కదా ఏదైనా. సో అలా వాటర్లో వాష్ చేసి అండ్ దాని వాటర్ మొత్తం డ్రాప్ అయిపోయాక నాకు కోట్ ఇస్తున్నారనమాట. ఇలా మేము నా పాలవెల్లిని అయితే మేము మొత్తం డెకరేట్ చేసేసుకుంటున్నాము. అండ్ వాటికి థ్రెడ్స్ అవి అయితే అత్తయ్యే కట్టారు నాకు. అండ్ మీరు నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి. అండ్ అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ చూస్తున్నారు. అండ్ అది నాకెలా తెలుసు అంటే నన్ను అడుగుతున్నారండి పర్సనల్లీ, వీడియో పోస్ట్ చేయలేదేంటి, మీ పాప బర్త్డే అయిందిగా ఆ వీడియో పోస్ట్ చేయలేదేంటి, అది చేయలేదు. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. నాకు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా బాగా నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానని తెలిసేది. అండ్ నేను చాలా లేట్ అయిపోయింది నా వీడియోస్ పోస్ట్ చేయడం. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇక్కడ నుంచి అస్సలు లేట్ చేయనండి. మ్యాక్సిమం ఒక 1 or 2 డేస్లో పోస్ట్ చేసేస్తాను. అండ్ నేను ఇది నా ఛానల్ పెట్టకముందు నేను ఏదో అనుకున్నాను, కానీ ఛానల్ పెట్టడానికి నాకు 5 years పట్టిందండి. అది నేను ఒక ఫుల్ వ్లాగ్లో, అంటే నేను నాకంటూ ఒక ఛానల్ సక్సెస్ అనేది అయ్యాక నేను చెప్తాను ఎందుకు అన్ని ఇయర్స్ పట్టింది, ఎలా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పసుపు గణపతిని చేస్తున్నాను. ఏ పూజకైనా మెయిన్ అదే కదా, సో అందుకని అది చేస్తున్నాను. మా వారు బాబు అయితే బొట్లు పెట్టేసుకున్నారు బుక్స్కి. అండ్ ఇక్కడ గణపతిని తీసుకొస్తున్నారు. మేమైతే ఇలాగే తీసుకొస్తామండి. హారతి మర్చిపోయాను నేను, లోపలికి వచ్చా గుర్తొచ్చింది, మళ్ళీ బయటికి వెళ్ళకూడదని ఇవ్వలేదు. మా గణపయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా ఉన్నానో, నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫుల్ వైట్ అండ్ వైట్ వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కోట్ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మేము రెగ్యులర్గా చేసే పూజ అయితే చేసేసాము, దీపారాధన చేసాము. ఇక్కడైతే అన్నీ ఆ కోట్ నేను అన్నీ సర్ది అన్నీ చేసి మా వారితో అయితే చేపిస్తాను. ఎప్పుడు అలాగే చేస్తాను, కానీ నేను పెట్టాలి అనుకున్నంత ఈజీ అయితే ఇంకోటి నాకు ఈ ఛానల్ రన్ చేయడం అంటే ఈజీ లేదు. అంటే ఏముంది, నువ్వు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నావు అనేస్తారు అందరూ. బట్ అలా కాదండి, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్కే తెలుస్తుంది దాని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదా, నేనైతే అసలు టైలర్ని. సో నేనైతే డిజైనర్ని అనమాట. ఇక్కడ నేను పిల్లల్ని చూసుకుంటూ
ఇంట్లో ఏమన్నా చేయాలి అన్నా సరే, ఇంకా నేను ఏమన్నా స్టిచ్ చేయాలి అన్నా ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ తీసుకుంటూ అట్లనే అంటే ఇంకా మధ్యలో నేను పికిల్స్ అవి కూడా చేస్తున్నానండి. సో ఇవన్నీ చేయడానికి కూడా నాకు అస్సలు టైం అంటే అసలు సరిపోవట్లేదు. వీడియో అంటే తీయడం కానీ స్టాండ్ పెట్టడం కానీ లేకపోతే నేను తీయడం కానీ ఏదో అయిపోతుంది, కానీ ఎడిటింగ్ అయితే అసలు నాకు అస్సలు అవ్వట్లేదండి. అందుకే నా వీడియోస్ లేట్ అవుతున్నాయి. అవ్వట్లేదంటే నాకు ఇది కొత్త కదా, సో ఎడిటింగ్ చాలా టైం పట్టేస్తుంది. ఇంకా నాకు ఈ మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవి ఇవ్వటానికి చాలా డీల్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి నేనైతే మ్యాక్సిమం నేను 1 or 2 డేస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా చాలామంది అంటే ఒక 4-5 మెంబర్స్ వరకు ఫస్ట్ పెళ్ళి వీడియోస్ మొత్తం కంప్లీట్ చేయి, పూర్తిగా చూస్తామని అడుగుతున్నారు. సారీ అండి, ఖచ్చితంగా పెడతాను. నేను చెల్లి పెళ్ళి అక్కలోల్లి సిరీస్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఒక 1 వీక్లో. అండ్ మా పాప బర్త్డే కూడా జరిగింది, సో అది కూడా పెడతాను. ఇంకా నేను ఇది పోస్ట్ చేసే లోపల నాకు ఎన్ని వీడియోస్ స్టోర్ అయిపోయినాయి అంటే అన్నీ కూడా పెడతానండి, అసలు ఏది మిస్ చేయను. అసలు అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీక్ వీడియో కూడా ఉందండి. ఇంక ఇప్పుడు పెడితే బాగోదని పెట్టలేదు, సో అది కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉంది, మేము ఎలా చేసాం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ అత్తయ్య వచ్చారు. ఇక్కడ మా పూజ అయితే మా వారు కంప్లీట్ చేసేసారు. నేను కథ చదివాను కొంచెం. ఇంకా అలా మేము బుజ్జగన్ పైకి ఉండ్రాళ్ళు అయితే వేసాం. మీరు వేస్తారో వేరో, మీరు ఎలా చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి. టోటల్ మా పూజ అయితే ఇదండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ పూజ ఇట్లా మేము కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే అక్షింతలు వేయించుకున్నాము. ఇక్కడ నేనైతే ప్రసాదాలు, కుడుములు, పులిహోర, పాల తాలికలు, పానకం, వడపప్పు, చలిమిడి ఇవన్నీ పెట్టాము. ఇక్కడ మా తమ్ముడైతే బొమ్మ పెట్టాడు, సో అక్కడికైతే వెళ్ళిపోయాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ రోజే నిమజ్జనం అనమాట. సో మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆపోజిట్లో ఇంకో బొమ్మ వచ్చింది, సో అక్కడ తీన్మార్ అయితే వేస్తున్నారు అందరూ. బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఫుల్ వర్షంలో కూడా తగ్గేదిలే అంటే వెళ్ళిపోయాం. ఇక్కడ మా బాబాయ్ని చూశారు కదా, ఆయన అయితే అరుస్తూనే ఉన్నారు, అలా చెప్పకూడదు, గణపతి బప్పా మోరియా చెప్పు అది ఇది అని చెప్పి. అండ్ ఇక్కడ మేము వెళ్తుంటే డీజే వెనకతల ఒక అతను అయితే వచ్చి ఆగాడండి. ఇతను అసలు ఏం చేస్తున్నాడో ఫస్ట్ మాకు అర్థం కాలేదు. డ్యాన్స్ వేస్తున్నాడు అనుకున్నాం, బట్ తన 2 హ్యాండ్స్లో 2 బ్లేడ్లు పట్టుకొని అసలు చెస్ట్ మొత్తం అలా కట్ చేసేసుకున్నాడండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు తీసేసి పక్కకు పంపించేశారు. అయినా మళ్ళీ వచ్చాడంట కొత్త బ్లేడ్ కొనుక్కొని నెక్స్ట్ మా వెనుకున్న బొమ్మకి. ఇక్కడైతే డీజే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా మా వాడు వర్షం అని చెప్పి బొమ్మ స్టార్ట్ అయిన కాడ నుంచి లోపలే ఉంచేసాను నేను ఫ్రంట్ క్యాబిన్లో. ఇంకా మా అన్నయ్య వాడు లేడని చెప్పి తీసుకొస్తున్నాడు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంత యాక్టివ్గా డ్యాన్స్ వేయడానికి రీజన్ కూడా ఒకటి ఉందండి. అదేం సాంగ్ అంటే అసలు మీరు గెస్ట్ చేసేసే ఉంటారు నేను చెప్తుంటేనే. ఏం లేదండి, నా సాంగే, రాధికా సాంగు. ఇంకా మా అన్నయ్య కూడా వేస్తాడు, నేను శారీ చెప్తుంటే తన నాప్కిన్ ఊపుతూ. ఇంకా అలా మేము డీజేతో అలా వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ నిమజ్జనానికి అయితే వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ అయితే అసలు మేము ఎప్పుడు స్నానం చేస్తాము ఇక్కడ, అలాంటిది అసలు దిగటానికి భయం వేసింది, అంత వాటర్ ఉందండి. ఫ్లడ్ కారణంగా మా బాబాయ్ ఒక్కలే ఒక 2-3 స్టెప్స్ దిగి నిమజ్జనం చేశారు. నెక్స్ట్ నేనైతే వెళ్ళాను. ఇంకా మా అమ్మ వాళ్ళవి, మా పిన్ని వాళ్ళవి బొమ్మలు ఉంటాయి కదా, ఇంకా చాలామంది ఇచ్చారు దారిలో మేము తిరుగుతున్నప్పుడు. ఇంకా అవి కూడా నిమజ్జనం చేసి కొబ్బరికాయ కొట్టి అందరం వచ్చేసాము. మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది, ఫస్ట్ టైం అలా వెళ్ళటం. ఎప్పుడూ మా ఇంటి ముందుకి బొమ్మ వస్తే చూడటమే కానీ ఇలా వెళ్ళింది లేదు. వెళ్ళటం అంటే ఓన్లీ మా ఫ్యామిలీ కాబట్టి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి అని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాము. మేము ఎలా చేసాము ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి.
పర్లేదు, అంటే నెక్స్ట్ టైం మేము అవి చేయకుండా ఉంటాం కదా. సో ఇక్కడ మేము అన్నీ చేసేసాము. సో ఇక్కడితో మా రోజు ఎండ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.